మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 7 వచనాలను మీరు ఒకమారు గమనించినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది. యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఏ తీగలైతే నాలో నిలిచి ఉంటాయో అవి ఫలించేవిగా ఉంటాయి. మరి ఏ తీగలైతే ఫలింపు అనేది లేకుండా ఉంటాయో వాటిల్ని తీసివేస్తారు. ఆ తీసివేసిన తీగలన్నింటినీ కూర్చి అగ్నిలో వేసి కాల్చివేయబడతాయి అవి అని రాయబడి ఉందండి. అదే రీతిగా ఒక చక్కని మాటను ఆయన 7వ వచనంలో చెప్పి ఉన్నాడు, నా యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారి యందు నేను నిలిచి ఉంటాను. మీరు నిలిచి ఉన్న వారైతే మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది అప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది అని. గమనించండి, ఎవరైతే యేసుక్రీస్తులో నిలిచి ఉంటారో వారిలో మొదటిగా ఫలింపు అనేది ఉంటుంది. రెండవదిగా ఇంకా ఎక్కువ ఫలింపు రావాలి అని పనికిరాని విషయాలు ఏవేవైతే ఉంటాయో వాటిలో అది ఒక్కొక్కటిగా తండ్రి ఏం చేస్తూ ఉంటాడు, తీసివేస్తూ ఉంటాడు. ఎందుకు? మరింత ఎక్కువ ఫలితం అనేది రావడానికి. మూడవదిగా మీరు చూసినట్లయితే మీకు ఏది ఇష్టమో అది అడగండి, మీరు ఒకవేళ నాలో నిలిచి ఉంటే, నా మాటలు కానీ మీతో కానీ ఉంటే అది మీకేమవుతుంది, అనుగ్రహింపబడుతుంది అని చెప్తూ ఉన్నారు. నిజమైన ఫలింపు అనేది కేవలము మనము యేసుక్రీస్తు కట్టబడి ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది అని గ్రహించాలి. వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏది చేయలేరు. యేసుక్రీస్తుతో అంటు కట్టబడకుండా నువ్వు ఫలింపు కలిగిన జీవితాన్ని జీవించడం అనేది అసాధ్యము. ఆయనకు వేరుగా ఉండి నువ్వు ఏది చేయలేవు అని సుస్పష్టంగా వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. అయితే మనం ఎంతో మందిని కూడా దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం, ఆశ కలిగి దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాము, దేవా ఫలింపు కలిగిన జీవితాన్ని నాకు ఇవ్వయ్యా. ఫలింపు అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఆత్మీయంగా పరసంబంధమైన ఫలింపు, 2 ఇహపరమైన ఈ యొక్క లోకములో మనము జీవించేందుకు కావలసిన ఫలింపు. ఒక క్రైస్తవ విశ్వాసికి ఈ 2 కూడా అవసరమే. ఆత్మీయ ఫలింపు కావాలి, రెండవదిగా లోకరీతిగా ఫలింపు అనేది కూడా అవసరమైంది. అయితే ముందుగా ఆత్మ ఫలింపు అనేది మనము యేసుక్రీస్తు అంటుకట్టబడినప్పుడు జరుగుతుందండి. ఆత్మ ఫలాలు ఏవి? ప్రేమ, సంతోషము, సమాధానం, విశ్వాసం, దీర్ఘశాంతము, ఇంకా మొదలగునవి మొత్తము 9 ఉన్నాయి కదా. ఈ ఆత్మ ఫలాలన్నింటినీ నువ్వు ఫలించగలుగుతున్నావు అని అంటే నువ్వు యేసుక్రీస్తులో నిలిచి ఉన్నావు అని. ఎందుకు ఫలింపు అనేది ఎందుకు అవసరము అని అంటే, ఒక మారు మీరు గమనిస్తే ఒక వ్యక్తి తనకి తాను ప్రయోజనకారిగా ఉండాలన్నా, తన చుట్టూ ఉండే మనుష్యులకి ప్రయోజనకారిగా ఉండాలన్నా, దేవునికి ప్రయోజనకారిగా ఉండాలి అన్నా ఫలింపు అనేది అవసరం. ఎవరైతే ఆత్మ ఫలాల్ని ఫలిస్తూ ఉన్నారో వారు తమ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉంటారు. ఎవరైతే ఆత్మ ఫలాల్ని ఫలిస్తూ ఉన్నారో వారు తమ సొంత జీవితానికే ప్రయోజనకరంగా ఉంటారు. ఎవరైతే ఆత్మ ఫలాల్ని ఫలిస్తూ ఉన్నారో వారు దేవుని కొరకు కూడా ప్రయోజనకరంగా వాడబడతారు. హల్లెలూయా. అయితే ఫలింపు కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నారా? అందరికీ ఆసక్తి ఉంటుంది, నేను ఫలించాలి, ఫలింపు కలిగిన జీవితాన్ని నేను జీవించాలి అని. అయితే మీరు గ్రహించవలసింది ఏంటి అంటే, ఫలించాలి అంటే మనము దేవునిలో నిలిచి ఉండాలి. ఆయన చెప్పాడు, నా యందు ఎవరైతే నిలుస్తారో, నా మాటలు ఎవరిలో అయితే నిలుస్తాయో వారు ఫలిస్తారు. నాకు వేరుగా ఉన్నవారు పారవేయబడతారు, పెరికివేయబడతారు, అగ్ని చేత దహించబడతారు. ఇది 2వ రాకడిని కూడా సూచిస్తూ ఉన్నదండి. ఎవరైతే దేవుడితో అంటుకట్టబడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో అటువంటి వారు ఫలింపు కలిగిన జీవితాన్ని జీవించేవారుగా ఉండడం మాత్రమే కాదు, వారు రహస్య రాకడలో ఎత్తబడే ప్రథమ ఫలముగా ఉంటారు. వారు గొర్రెపిల్ల విందులో పాలు పంచుకునే వారిగా ఉంటారు. వారు నిత్య రాజ్యాన్ని, నిత్య స్వాస్థ్యాన్ని అనుభవించేవారుగా ఉంటారు. అయితే ఎవరైతే యేసుక్రీస్తులో నిలిచి ఉండరో వారిలో ఫలింపు ఉండదు. అంత మాత్రమే కాకుండా వారు నరకంలోనికి త్రోయబడతారు. అక్కడ కేవలము పండ్లు కొరకడం, ఏడుపు మాత్రమే ఉంటుంది. వాక్యం ఎన్నో మార్లు మనల్ని గద్దిస్తూ ఉంటుంది.
ఎన్నో మార్లు మనతో మాట్లాడుతూ ఉంటుంది, మనల్ని సరిచేస్తూ ఉంటుంది. అయితే ప్రతి మారు మనం ఏం చేస్తూ ఉంటామండి, త్రోసివేస్తూ ఉంటాం. వెనక్కి విన్నంత వరకు ఒక రీతిగా ఉంటుంది, సంతోషంగా అంగీకరిస్తాము. కానీ అటు నుంచి పక్కకు రాగానే ఏమైపోతుంది, మరలా మన పాత రోత జీవితాల వైపు మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఫలింపు లేని జీవితము ఈ లోకంలో నీకు వ్యర్థమే. అదే రీతిగా నీ యొక్క నిరీక్షణ కూడా వ్యర్థమైపోతుంది నువ్వు ఫలించకపోయినట్లయితే. అయితే ఉన్న ప్రశ్న ఏంటి అంటే, నిలవడం ఎలా? యేసుక్రీస్తు నీలో నిలిచి ఉండడం ఎలా? నువ్వు యేసుక్రీస్తులో నిలవడము ఎలా? ఎలా నేను యేసుక్రీస్తులో నిలవాలి? అసలు యేసుక్రీస్తులో నిలవడం అంటే ఏంటి? చూడండి, ఏ ఒక్క వ్యక్తి తన విశ్వాస జీవితంలో వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాడు, పరిశుద్ధాత్మ నడుపుదలని కలిగి ఉంటారో అటువంటి వారు ముందుకు వెళ్ళే కొద్దీ తమ యొక్క జీవితంలో వారిలో సత్యాన్ని గూర్చిన సాక్ష్యం అనేది ఎప్పుడు కూడా నిలిచి ఉంటుందంట. ఏసే సత్యము కదా, అంటే యేసు వారిలో నిలిచి ఉంటాడు. మరలా చూడండి, వాక్యానుసారమైన విశ్వాస జీవితము, ప్రార్థన కలిగిన జీవితము, మూడవదిగా పరిశుద్ధాత్ముని యొక్క నడుపుదల కలిగిన జీవితం. యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత, విశ్వాసిగా మారిన తరువాత, ఇదిగో దేవుని వెంబడించడం నువ్వు మొదలుపెట్టిన తరువాత, నీ యొక్క విశ్వాస జీవితమునికి మూలం ఏంటో తెలుసా? వాక్య ధ్యానము. రెండవదిగా ప్రార్థనా జీవితం. ఈ రెండింటితో మీ యొక్క విశ్వాస జీవితాన్ని మీరు బలపరుచుకోవాలి. అంత మాత్రమే కాదు, మీరు ఏ వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, ఏ వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఏ ఒక్క వాక్యం మీ యొక్క హృదయం దగ్గర చేరి మిమ్మల్ని తడుతూ ఉందో ఆ వాక్యాన్ని మీకు ఆపాదించుకొని ఆ వాక్యానుసారంగా మీరు జీవించినప్పుడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల అంటే దేవుడు పరిశుధాత్మ దేవుని నడుపుదల అంటే ఒక్కొక్కటిగా మీరు ఇంకా ఫలించాలి అని నీకు అవసరం లేని విషయాల్ని నీ జీవితంలో నువ్వు వ్యర్థంగా కలిగి ఉన్నవి, నీ ఫలింపుకు అడ్డంగా ఉన్నవి దేవుడు తీసి పారేయమంటున్నప్పుడు, లేదు నేను దీన్ని విడిచిపెట్టను, నా వల్ల కాదు, నాకు ఇది కావాలి అని గట్టిగా పట్టుకుంటున్నావా, మరి ఎక్కువగా నువ్వు ఫలించు. దేవుని యొక్క మాటకి లోబడి వాటిని విడిచిపెట్టి ముందుకు కదులుతున్నావా, ముందుకు వెళ్ళే కొద్దీ నీ యొక్క విశ్వాస జీవితంలో నీకు ఎక్కువ ఫలింపు అనేది ఉంటుంది. అంత మాత్రమే కాదండి, దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకేది ఇష్టమో అది అడుగు, అది నీకు అనుగ్రహించబడుతుంది. ఏ ఒక్క విశ్వాసి అయితే నిజముగా వాక్యానుసార ప్రవర్తన కలిగి ఉంటాడో, నిజముగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాడో, నిజముగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకి తనని తాను సమర్పించుకొని ఉంటాడో, అతను తన చిత్తమును కోరడండి. ఇది సత్యం. దేవా, పరిపూర్ణంగా విధేయత కలిగిన వారి యొక్క ప్రార్థన ఏముంటుందో తెలుసా? నా చిత్తము కాదయ్యా, నీ చిత్తం. అందుకే వారి జీవితాల్లో ఫలింపు అనేది చాలా గొప్పదిగా ఉంటుంది. ఈ దినాన మీరు కూడా ఫలించాలి అని ఆశపడుతూ ఉన్నారా? ఈ దినాన మీరు కూడా క్రీస్తు నాలో నిలవడం ఎలా, నేను క్రీస్తులో నిలవడం ఎలా అని ఆలోచిస్తూ ఉన్నారా? ఇదే రహస్యం అంటే. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి, ప్రార్థన జీవితాన్ని కలిగి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదలను కలిగి ముందుకు వెళ్తారా? ఖచ్చితంగా మీ జీవితంలో ఫలింపు అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరు దేవునితో అంటుకట్టబడిన ఆ యొక్క మాధుర్యమైన జీవితాన్ని అనుభవిస్తారు. దేవుడు మీకు సహాయం చేయనుగా.